హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫ్యామిలీ గైస్. మా ఇల్లు ప్రేమాలయం దేవుడు. ఈరోజు వీడియో ఏంటంటే అందరి ఇల్లు అని చెప్పి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు తినొచ్చు, ఉండొచ్చు, చదువుకోవచ్చు. ఆ ఇల్లు ఎక్కడ ఉందంటే అది కూడా మన హైదరాబాద్లోనే ఉంది. మన వాళ్ళందరికి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇల్లు అది. అందుకని చెప్పి ఆ ఇల్లు ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాము. ఆ ఇల్లు గురించి మా వానికి తెలుసా అంట కొంచెం అడుగు. నాకేం అంటే వేరు నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. మీ పోరుతో పోయి నువ్వు అక్కడ ఉండొచ్చు. అట్లా అవేం లేదు, బాగా ఆడుతుండే అట్లా ఉండొచ్చు. చూద్దాం. కాకపోతే ఈ వీడియో ఏమంటారు, ఆ హౌస్ చూపిస్తాం. ఎట్లా అంటే డిఫరెంట్ ఉంది. అంటే మొత్తం అందులో ఫ్రీ అంట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తినొచ్చు, పండుకోవచ్చు. కానీ ఏమంటారు, యాక్సెసరీస్ ఫ్రీ కాదు, మనం తీసుకుని వాళ్ళు ఏమన్నా గేమింగ్ చేయాలనుకుంటే అటు తీసుకోవాలి. ఆ ఇల్లు పేరే అందరి ఇల్లు. అది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఈరోజు ఆ వీడియో ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. ఇల్లుని చూద్దాం. మీకు సబ్స్క్రైబ్ టు దీపీ లైఫ్ స్టైల్. మనోడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాం గాయస్. రోడ్ తెలియదు అంట మనోడికి. రూట్ తెలియదు. ఇల్లు ఇంకా ఎవరు చెప్పలేదు చక్క అడ్రస్. కాకపోతే దాని గురించి తెలుసుకుని, కానీ రోడ్ మ్యాప్ అయిపోతే ఎవరు పెట్టలే రూట్ మ్యాప్ ఇంకా అందులో. అదే కార్ ఇండియాకి మళ్ళీ అందుకని కరెక్ట్ లొకేషన్ పెట్టడానికి అని చెప్పి మ్యాప్ మనకి. అంటే కొత్తపేటలో ఉందంట. కొత్తపేట ఎస్బీఐ కాలనీ నుంచి మనం తెలుసుకుని పోదాం. 6.2 కిలోమీటర్స్ ఉంది నుంచి. లొకేషన్ అయితే ఆన్ చేసేసిండు అనుకోరి మావాడు. హే గైస్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా అందరి ఇల్లు. ఇది అందరికీ మీకు ఇప్పుడు స్టార్టింగే చెప్పేసా. ఎక్కడ ఉందంటే ఇది కొత్తపేటలో స్ట్రీట్ నెంబర్ 2, ఎస్బీఐ కాలనీ స్ట్రీట్ నెంబర్ 2లో ఉంది. మీకు ల్యాండ్ మార్క్ కావాలంటే మీరు వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది. స్కూల్ దగ్గర నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో ఉంది. ఇది చాలా మంచి ప్లేస్. లైక్ వీ హ్యావ్ టు స్టడీ, అంటే మనం చదువుకోవడానికి, ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్. బట్ అక్కడ మిస్యూజ్ మాత్రం చేయొద్దు. ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా మంచి ప్లేస్ ఇది. ఇట్ లాస్ట్ ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇక్కడ పక్కన స్కూల్ ఉంది. ఏంటి స్కూల్ రా ఇది? ఏంటి స్కూల్ రా ఇది? ఇంగ్లీష్ రాదు. అంటే ఏదో ఆ నుంచి ఒకటే రూట్ స్ట్రైట్ వెళ్ళి అంటే మధ్యలో ఏమైనా డౌట్ అడుగుదాం. ఇంకా ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసి 150 మీటర్స్ ముందు ల్యాండ్ మార్క్ ఏంటంటే ఆ స్కూల్ సెంట్ లారెన్స్ అనేది ఉంది. ఇగో ఇదే లెఫ్ట్ సైడ్ లో ఉంది చూడండి ఇల్లు. ఒకసారి వచ్చేసాం మనం. 8 మినిట్ మనం చూపిస్తాం. ఇదే ఓపెన్ హౌస్. చలో చూద్దాం, చూపించేసా. ఎస్, మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఎస్బీఐ కాలనీ ఉంది. చూపిరాకనంది ఎస్బీఐ కాలనీ ప్రైవేట్ హౌస్ రోడ్ నెంబర్ 2 అని ఉంది. దాని పక్కనే మీ సేవ ఉంటుంది. మీ సేవ ఎదురు కదా మనకి ఓపెన్ హౌస్ అంటే చెప్పిన ఇంతసేపు అంటే అందులోనే ఉండొచ్చు, తినొచ్చు అనేది. మీకు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తారండి. ఇక నర్రా. అందరి ఇల్లు మనీ. మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. వీరిద్దరూ దీనికి ఫౌండేషన్ చేసిరు. మెల్ల మాడాలి. అమ్మరం అందరు చదువుకుంటారు మంచిగా. వైడ్ యాంగిల్ పెట్టరా, లేకపోతే వైడ్ యాంగిల్ పెట్టరా. దారా లోపల ఇదంతా లైబ్రరీ ఉన్నట్టు. ఇదంతా లైబ్రరీ తీసుకున్నాం మనం బయట అడిగా. ఇదంతా లైబ్రరీ. అంటే సైలెంట్గా ఉన్నారు, అందుకే ఎవరేం మాడతలేరు. ఇది ఫుడ్ చదువుకోనికి ఇలానే డిస్టర్బెన్స్ చేయద్దు మనం, అందుకనే సైలెంట్ తీసుకోవాలి. క్రాంతి కదా, కిచెన్ ఉందా? ఇదంతా కిచెన్. నల్లగా ఏమొస్తలే, మనం నీట్గా వస్తున్నాం కదా. ఇదంతా కిచెను.
చెప్పినా కదా యాక్సెసరీస్ అన్ని మన ఇంటికెళ్ళి తెచ్చుకోవాలి. ఇది అందరి ఇల్లు కానీ మన వంటకాలు అయితే మన వంటకాలు మనకి కూడా గ్యాస్ పొయ్యి సిలిండర్ ప్రతి ఒక్కటి ఉంది. ఈరోజు ఏం చేసారు మనం చూద్దాం. ఇక్కడ రైస్ ఉంది, అన్నీ ప్రతి ఒక్కటి ఉంది. ఇక వండుకొని మనం వినాలి అన్నీ. అన్నా ఇదేంటిదన్నా? సింగిల్ చదువుకోనికి ఇదంతా. ఇంత బెడ్రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ తెలుసా. ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా ఉంది. ఇంకా ఒక బెడ్రూమ్. సారీ అన్న కొందా కింది కనెక్షన్.